బంగారు నెమలిని పట్టుకున్నాడు కాని చివరికి. ఒక వేటగాడు అడవిలో నడుస్తూ ఉండగా ఒక నెమలి కింద పడుంది. కాని అది సాధారణ నెమలి కాదు. దాని శరీరమంతా బంగారంలా మెరిసిపోతూ ఉంది. ఆ వేటగాడు దానికి కొంచెం నీళ్లు పోశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నెమలి మెల్లగా లేచింది. కృతజ్ఞతగా తన అందమైన పింఛాన్ని విప్పి కదిలించింది. అప్పుడే దాన్నుంచి 2 బంగారు ఈకలు కింద పడ్డాయి. వెంటనే ఆ నెమలి ఎగిరిపోయింది. ఆ 2 బంగారు ఈకలను తీసుకుని వేటగాడు ఆనందంగా ఇంటికి వెళ్ళి తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. ఆ స్నేహితుడు మొదట ఆశ్చర్యపోయాడు. కాని అతని మనసులో దురాశ మొదలైంది. ఆ నెమల్ని పట్టుకుంటే నేను చాలా ధనవంతుడవుతాను అని అనుకున్నాడు. మరుసటి రోజు అతను ఒంటరిగా అడవికి వెళ్ళాడు. చాలాసేపు వెతికిన తర్వాత ఒక చెట్టు కొమ్మపై ఆ బంగారు నెమలి కనిపించింది. వెంటనే దానిపై బాణం వదిలాడు. బాణం నెమలికి తగలగానే అది కింద పడిపోయింది. ఆ నెమల్ని ఒక సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లి సంచి తెరిచి చూస్తే అందులో ఉన్నది ఒక సాధారణ నెమలి. అతను షాకై చూస్తుండగా ఆ నెమలి మెల్లగా మాట్లాడింది. "నువ్వు నన్ను చూసిన చూపే నా విలువను తగ్గించింది" అని చెప్పి మాయమైపోయింది. అదృష్టం మంచివారిని వెతుక్కుంటుంది, దురాశ ఉన్నవారిని కాదు.